friends, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది వచ్చేసి 1150 SFT ఉంటుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనం ఇంటీరియర్ వర్క్స్ ఎలా చేసాము అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఇంటి ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే మనం సైడ్న ఒక షూ ర్యాక్ ఇచ్చామండి, లాంగ్ షూ ర్యాక్. ఓకే, కింద స్టోరేజ్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సీటింగ్ ఇచ్చాము. అండ్ ఇది చూసుకుంటే మెయిన్ డోర్ ఆర్చ్ ఇచ్చామండి. ఇలా మెయిన్ డోర్ ఆర్చ్ ఇలా ఉంటుంది. దానికి లైటింగ్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చేసాము. సో మనము లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఈ లివింగ్ రూమ్ చూసుకుంటే ఫస్ట్ మనకి కనిపించేది ఫస్ట్ టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే మార్బుల్ వైట్ అండ్ వుడెన్ హై గ్లాస్ ఫినిష్లో ఇచ్చామండి. చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ టీ పట్టి ఇచ్చామండి, ఇలా ఫ్లో అవుతుంది. కింద చూసుకుంటే మనం సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్. అండ్ ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము స్టోరేజ్ కోసం. నెక్స్ట్ ఇదే టీవీ యూనిట్ పక్కన మనం పార్టీషన్ కూడా ఇచ్చామండి. పార్టీషన్ చూసుకుంటే ఈ టైప్లో ఇచ్చామండి. ఇది కొత్తగా డిజైన్ చేసాము. నెక్స్ట్ ఆ పార్టీషన్ పక్కనే చూసుకుంటే మనం ఆర్చ్ ఇచ్చామండి. ఆర్చ్కి లైటింగ్ ప్రొవిజన్స్ ఇలా ఇచ్చాము. అండ్ ఇదే రూమ్లో ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఇలా ఈ డిజైన్ ఇచ్చామండి. సో టీవీ యూనిట్ కలర్ కాంబినేషన్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కలర్స్ ఇందులో మ్యాచ్ చేసాము. సో టోటల్గా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి లివింగ్ రూమ్ మొత్తం. సో మనం ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ కనిపించేది డైనింగ్ యూనిట్ అండి. డైనింగ్ యూనిట్లో చూస్తే క్రాకరీ యూనిట్ ఇలా ఇచ్చాము. ఇందులో పైన అంతా గ్లాస్ డిజైన్ ఇచ్చేసాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. అండ్ కింద చూసుకుంటే వుడెన్ డోర్స్ క్లోజెట్స్ ఇచ్చాము. ఇక్కడ ఏమో డ్రాస్ ఇచ్చామండి స్టోరేజ్ పర్పస్ కింద. ఓకే, ఇక్కడ అంతా నానో గ్రానైట్ వేయడం జరిగింది ఇక్కడ. సో క్రాకరీ యూనిట్ తర్వాత మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము. అండ్ వుడెన్ లైన్స్ వచ్చాయండి దాంట్లో చూసుకుంటే. ఆ క్రాకరీ యూనిట్ తర్వాత మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం. కిచెన్లోకి ఎంటర్ అవుతుండగానే మనకి కిచెన్ ఆర్చ్ ఇలా ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొవిజన్. సో కిచెన్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది పూజా మందిరం అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో పూజా మందిరం. ఇది ఓపెన్ చేస్తే నా సిగ్నేచర్ కనిపిస్తుందండి, ఓం. కింద చూసుకుంటే మనం ప్రసాదం ప్లాంక్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ఒక డోర్ ఇచ్చాము అనమాట. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి చూద్దాం. కిచెన్ చూసుకుంటే ఇది ప్యారలల్ కిచెన్ అంటారండి. ఈ ప్యారలల్ కిచెన్లో చూస్తే మనం ఇక్కడ కింద అంతా డ్రా స్టోరేజ్ ఇచ్చాము స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్తో. ఇది బాటిల్ పుల్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ హెడ్ హైట్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా లైటింగ్ ప్రొవిజన్స్తో ఒక బాక్సెస్ ప్రొవైడ్ చేసాము విత్ గ్లాస్ షెల్ఫ్స్. అండ్ దీని తర్వాత చిన్ని పక్కన చూసుకున్నా మనకి ఒక చిన్న స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. డైలీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఓపెన్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. అదే ప్యారలల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఒక లాంగ్ యూనిట్ ఇచ్చామండి. సో విత్ షెల్ఫ్స్. కింద చూస్తే స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక రైస్ బ్యాగ్ పుల్అవుట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి, అది చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ ఈ కిచెన్లో మొత్తం నానో గ్రానైట్ వాడటం జరిగింది బేస్ మీద. చాలా స్మూత్గా షైనింగ్గా ఉందండి. ఇక్కడ ఓపెన్ లెడ్జెస్తో స్టోరేజ్ ఇచ్చాం మనం. నెక్స్ట్ పైన చూసుకుంటే ఫుల్ వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో మనం లాఫ్ట్ అండ్ ఈ కిచెన్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది చాలా డిఫరెంట్గా మనం ఇక్కడ బ్రౌన్ కాంబినేషన్ వాడాము మొత్తము బేస్ అంతా. ఈ మధ్య వీడియోల్లో మీకు బ్రౌన్ కాంబినేషన్ కనపడి ఉండదు, మేము వాడాము ఇక్కడ.
ఈ పార్టీషన్లో చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇలా నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి వైట్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో చాలా అందంగా వార్డ్రోబ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. దీని మీద చూసారా గోల్డ్ అండ్ సిల్వర్ టీ పట్టీస్ ఇవ్వడం జరిగింది. చాలా ఎలిగెంట్గా వచ్చిందండి. అండ్ వార్డ్రోబ్ లోపల చూసుకుంటే మనం స్టోరేజ్ ఇలా ఇచ్చామండి. ఇది కూడా ఇలా ఇవ్వడం జరిగింది. టోటల్ షెల్ఫ్స్ ఇవన్నీ సాఫ్ట్ క్లోజర్స్ అండి. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఏరియా లైట్ బ్రౌన్ కలర్ షేడ్లో ఇచ్చాము. ఈ ఇంట్లో ఎక్కడ మనం థిక్ కలర్స్ వాడలేదు, అన్ని లైట్ కలర్స్తోని ఎలిగెంట్గా తీసుకొచ్చాం. ఇక్కడ చూసుకుంటే మనం డ్రెస్సింగ్ యూనిట్ చూడొచ్చండి. డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ లెడ్జ్కి లైటింగ్ ఇవ్వడం జరిగింది. కింద చూస్తే స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. డ్రాస్. సో ఇది టోటల్గా మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము. అండ్ హెక్సాగానల్ లైట్స్ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా లైట్స్. దట్స్ ఆల్ అండి. బెడ్రూమ్ అయిపోయాక మనం వ్యానిటీ ఏరియా చూద్దాం రండి. ఈ వ్యానిటీ ఏరియా ఇక్కడ ఈ కార్నర్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ కింద స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. పైన చూసారా ఇలాంటి వాష్ బేసిన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే స్టోన్ టైప్ టైల్స్ గ్లాసీ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. ఈ గ్లాసీ ఫినిష్ వల్ల ఏంటంటే వాటర్ అనేవి ఇక్కడ చిమ్మినా కానీ క్లీనింగ్ ఈజీ ఉంటుంది మీకు. వ్యానిటీ స్టోరేజ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే మనం వైట్ అండ్ లైట్ బ్రౌన్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. కానీ డిజైన్ మార్చామన్నమాట. విత్ టీ పట్టి ఇలా జిగ్జాగ్ వేలో టీ పట్టి ఇచ్చాము. ఇలా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో సైడ్న మనం ఒక చిన్న లెడ్జెస్ ఇచ్చామండి షో పర్పస్. అండ్ కింద చూసుకుంటే మనం ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము ఫర్ స్టడీ పర్పస్. నెక్స్ట్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగిందండి. అండ్ డైమండ్ షేప్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక బుక్ ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డిజైన్లో. ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ ఇట్. So this is Venkat Krishna, interior designer, signing off. Bye bye.